చూసే వాళ్ళకు కూడా తెలియకుండా, ఆలోచన గలవాళ్ళకు కూడా అంత సులభంగా అర్థం కాకుండా చాలా వాటంగా సటిల్గా పబ్లిసిటీ చేసేసుకోవడం ఎలా ప్రతి విషయంలోనూ. చంద్రబాబు దగ్గర దీనికి ఒక బ్రహ్మాండమైన థియరీ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నాం కదా, క్యాబినెట్ మంత్రులకి పర్ఫార్మెన్స్లో ర్యాంకింగ్లు ఇచ్చారు, అసలు ఫైళ్ల క్లియరెన్స్లో స్పీడ్ ఆధారంగా మానిటర్ చేస్తున్నారు అని చెప్పడం చూసాం కదా. ఇది బ్రహ్మాండమైన పబ్లిసిటీ డిజైన్. మీకు తెలుసా, కొంతమంది ఇప్పుడు రోషం వచ్చేసి ఎక్కడ చేశారు పబ్లిసిటీ అంటారేమో. అదే మ్యాజిక్. సోషల్ మీడియా మాట్లాడుతుంది, నేషనల్ మీడియా రాసేస్తుంది. చాలా బ్రహ్మాండంగా బ్రిలియంట్గా బాబు చేసే ప్లానింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం డీటెయిల్గా చూద్దాం. అయితే దీనివల్ల ప్రజా ప్రయోజనం ఎంత ఉంటుంది, పర్ఫార్మెన్స్లో వచ్చే మార్పు ఏముంటుంది, జనం సమస్యలు ఎంత పరిష్కారం అవుతాయి ఇలాంటి ప్రచారాలతో అనేది కూడా తెలుసుకుందాం. క్యాబినెట్లో చర్చ జరిగిపోయిందని, అసలు ఫైళ్లు ఎంత స్పీడ్గా డిస్పెన్స్ చేస్తూ ఉన్నారు, క్లియర్ చేస్తున్నారు అనే పారామీటర్తో మంత్రులకి ర్యాంకింగ్లు ఇచ్చారు అని ఒక చర్చ గత 2-3 రోజులుగా జరుగుతుంది కదా. ముఖ్యమంత్రి చంద్రబాబుకి 6th ర్యాంక్ వచ్చిందట ఫైళ్ల క్లియరెన్స్లో, లోకేష్కి 9th ర్యాంక్ వచ్చిందట, పవన్ కళ్యాణ్కి 11వ ర్యాంక్ వచ్చిందట. ఇంకొంతమంది వీర ఫ్యాన్స్ అయితే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి 10th ర్యాంక్ అన్నారు, ఇప్పుడు 11th, ఒక ర్యాంక్ డిప్ అయిపోయిందా, చంద్రబాబుకి లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్కే చిన్న ర్యాంక్ వచ్చిందా అని కూడా మాట్లాడేసుకుంటున్నారు. అంటే ఎమోషనల్గా ట్రాప్ అయిపోయారు. దిస్ పబ్లిసిటీ ఈస్ వర్కింగ్ అని చెప్పడానికి ఆ ఆర్గ్యుమెంట్ ఒక ఎగ్జాంపుల్. కానీ కాస్త లోతుగా చూస్తే ఇందులో భలే విషయాలు అర్థమవుతాయి మనకి. ఇంతకీ ర్యాంకింగ్లో టాపర్స్గా ఎవరున్నారు? మినిస్టర్ డోలా, దళిత మంత్రి, 1st ర్యాంక్లో ఉన్నారు. 2, చంద్రబాబుకి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రిగా ముద్రున్న కాపు నాయకుడు రామానాయుడు 2వ స్పాట్లో ఉన్నారు. మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ 3వ స్పాట్లో ఉన్నారు. బ్రహ్మాండంగా అనిపిస్తుంది కదా. సామాజిక న్యాయం, అతిపెద్ద సామాజిక వర్గం 2వ దాంట్లో ఉంది. దళిత మైనారిటీ వర్గాలు టాప్ 3లో ఉన్నాయి. బా, ఈ కూర్పు అదిరిపోయింది కదా. ఆ తర్వాత చివరిలో ఎవరుంటారు? అధినాయకత్వానికి దగ్గరగా ఉండేవాళ్ళుగా ముద్రపడ్డ రాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక మాట అన్నా కానీ వాళ్ళు నొచ్చుకోరు, ఎందుకంటే దగ్గరగా ఉంటారు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకోసం అన్నమాట బ్రహ్మాండమైన బిగింపు ఏర్పాటు ఇందులో ఉంటాయి. ఇంతకీ ఈ ర్యాంకింగ్ ఎందుకు అంటే, ఫైళ్లు ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు అంట. ఆన్ యావరేజ్ 15 రోజుల్లో ఫైల్ క్లియర్ అయిపోతుందట ప్రతి మంత్రి దగ్గర ఏపీలో. ఎందుకంటే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రమోషన్ చేస్తున్నాం కదా, దానికి తగ్గట్టుగా పనిచేసేస్తుంది గవర్నమెంట్ అని చెప్పాలన్నది ఇక్కడ ఉద్దేశం. సార్ కరెక్టే, కానీ ఫైళ్లు క్లియర్ అవ్వడం వల్ల ప్రజలకి ఎంత ప్రయోజనం జరుగుతుంది, ప్రజెంట్ బర్నింగ్ టాపిక్స్గా ఉన్న సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనేది చూస్తే గనక ఈ ప్రచారంలో ప్రజా ప్రయోజనం ఎంతో, ఈ ర్యాంకింగ్స్లో రాజకీయాన్ని తప్పించి జనానికి ఉపయోగపడుతున్న సబ్స్టెన్స్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ నిమ్మల రామానాయుడు 2nd పొజిషన్లో ఉన్నారు కదా, ఆయన వేగంగా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు, బ్రహ్మాండం. ఆయన పనితీరుని, చిత్తశుద్ధిని, కమిట్మెంట్ని అప్రిషియేట్ చేద్దాం. కానీ రామానాయుడు ఇంత ఫాస్ట్గా ఫైళ్లు క్లియర్ చేస్తారు సరే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే పోలవరం 45 మీటర్ల నుంచి 41 మీటర్ల ఎత్తు తగ్గిందనుకోండి, దానివల్ల లక్ష్యం ఫుల్ఫిల్ కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. ఎలా మరి అంటే ఆ విషయం చర్చలో ఉండదు. రామానాయుడు ఫైళ్లు ఫాస్ట్గా చేసేస్తారు క్లియరెన్స్ అని మాత్రమే మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇలాంటి ఏర్పాట్లు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అచ్చెన్నాయుడిని తీసుకోండి, ఆయన నడిమధ్యలో ఉన్నారు ర్యాంకింగ్లో. ఆయన ఫైళ్లు వేగంగా క్లియర్ చేస్తారు సరే, ఆయన ఉత్సాహవంతమైన పనితీరు మనకు అర్థమవుతుంది. ఏ పంటకి మద్దతు ధర రావట్లేదు ఏపీలో అని రైతులు గోల పెడుతూ ఉన్నప్పుడు, దాదాపు 70%, 80% రైతులకు బీమానా లేదు, పంటల బీమా అని చెప్తూ ఉన్నప్పుడు, వ్యవసాయ మంత్రి ఫైళ్లు వేగంగా క్లియర్ చేసుకుంటూ పోయినంత మాత్రాన రైతు సమస్యలు పరిష్కారం అవుతాయా? అంటే ఇక్కడ ర్యాంకింగ్స్ వేరు, ప్రజా ప్రయోజనాలు వేరు, గ్రౌండ్ లెవెల్లో సమస్యల పరిష్కారం అనేది వేరే టాపిక్. కానీ ఈ వ్యత్యాసం అనేది మన బుర్రలకు అందకుండా ర్యాంకింగ్ విషయంలో, పనితీరు విషయంలో చంద్రబాబు ఇంత చురుగ్గా, నిశితంగా ఉన్నారు అని మన బుర్రలకి చేరేయాలి అనేది పబ్లిసిటీ డిజైన్ ఉద్దేశం, లక్ష్యం, ధ్యేయం. అద్భుతం కదా. ఆలోచిస్తే తప్ప అర్థం కాని విషయాలు ఇవన్నీ. సోషల్ మీడియా మాత్రం హైలైట్ చేస్తుంది, నేషనల్ మీడియా కూడా రాస్తుంది. అంటే ప్రభుత్వం చెప్పినట్టు ఉండకూడదు కానీ చర్చ జరిగిపోవాలన్నమాట. ఇది ద బ్యూటీ ఆఫ్ చంద్రబాబు పబ్లిసిటీ డిజైన్. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్ అంటారు కదా, అట్లాగా మనం ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాము అనేది ఇంపార్టెంట్, ఎంత స్పీడ్ అనేది సెకండరీ కదా. పోలవరం ఎత్తు విషయంలో ఖర్చు తగ్గించుకోవడానికో, రీహాబిలిటేషన్ కాస్ట్ కేంద్రం భరించడానికి సిద్ధంగా లేదనో మనం కాంప్రమైజ్ అయ్యామనుకోండి, సపోజ్ ఇరిగేషన్ మంత్రి చురుగ్గా ఉన్నంత మాత్రాన జరిగే నష్టం ఆగదు.
రైతులకి పంటల బీమా కల్పించాలి అనే సంకల్పం ప్రభుత్వం తీసుకోలేదనుకోండి, అచ్చెన్నాయుడు ఉత్సాహవంతుడైనంత మాత్రాన రైతులకి రాష్ట్రానికి నేరుగా జరిగే ప్రయోజనం ఏమి ఉండదు. అంటే ఇట్స్ అబౌట్ గవర్నమెంట్ పాలసీ, ముఖ్యమంత్రి విధానం అల్టిమేట్లీ. కానీ ఆ విషయం చర్చకి రాకుండా, అర్థం కాకుండా ఈ ర్యాంకింగ్స్ అనే పబ్లిసిటీ మోడల్ మన బుర్ర చుట్టూ గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.